అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరములు దాటి 59 సంవత్సరం లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ జారీ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి 18,000 రూపాయలు జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఇప్పటికే ఒక పథకానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా అనేక రకాల పథకాలను విడుదల చేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ కానివ్వండి, ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే తాజాగా మరి ఆ ఆడబిడ్డ నిధి పథకం కోసం మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయితే పూర్తవుతోంది. ఈ యొక్క పథకాన్ని ఇంతవరకు ప్రారంభించలేదని చెప్పేసి చాలామంది మహిళలు ఎంతో నిరాశ అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి. మరి ఈ నేపథ్యంలో మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని త్వరగా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆల్రెడీ క్యాబినెట్లో సమావేశాలు జరిగాయండి. అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఈ యొక్క పథకానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి ఈ యొక్క 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మరి ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క పాలన ప్రజలలో తమ యొక్క పాలన ఎలా ఉందని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంటింటికి వెళ్ళి మరి సంక్షేమ పథకాలు అనేవి కూడా కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రజల్ని అడగడం అయితే తెలుస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా మరి ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎక్కువ మంది మహిళలు అయితే అడగడం జరిగిందండి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించాలి ఈ యొక్క సంక్షేమ పథకం ఎప్పుడు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు ఎలాంటి అర్హతలు ఉండాలి, అదేవిధంగా ఒక కుటుంబంలో ఈ యొక్క పథకాన్ని ఎంతమందికి వర్తింపజేస్తారన్న దానిపైన క్లారిటీ కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. తొలుత ఈ పథకాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మరి కులాలతో సంబంధం లేకుండా మరి అందరు మహిళలు ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మరి ఒక పథకానికి సంబంధించి కొత్తగా అర్హతలు కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎక్కడ పథకం అనేది తప్పుదారి పట్టకుండా సవ్యంగా యొక్క పథకము మరి పేదలందరి దగ్గరికి చేరాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం నేను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటాను. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది. మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ఈ యొక్క పథకం గురించి చర్చ జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసేటటువంటి పనిలో అయితే ప్రభుత్వం ఉందన్నమాట. ఇంకా దీనిపైన అంటే ఈ పథకానికి సంబంధించి ఫలానా తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రకటన మాత్రం రావాల్సి ఉందండి. అధికారికంగా ప్రకటన వచ్చేలోపు మనం కొన్ని రకాల ప్రూఫ్స్ను అదేవిధంగా మరి అప్డేట్స్ను చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక అందరికంటే ముందుగానే డబ్బులు రిలీజ్ చేయగానే వచ్చి మీ ఖాతాలో అయితే పట్టడం అయితే జరుగుతాయి అనమాట. ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది ఏ విధంగా చేసుకోవాలి, మహిళలు ఎలాంటి ప్రూఫ్స్ కలిగి ఉండాలన్న పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు. 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళ కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ముఖ్యంగా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాన్ని అప్లై చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ ఒక పథకాన్ని అప్లై చేసుకోవచ్చండి. ప్రభుత్వం మీరు ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అర్హత ఉన్న ఒక కార్డుకి సంబంధించి ఒక మహిళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా యొక్క విషయాన్ని గమనించండి. ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి మాత్రమే ఒక పథకం ద్వారా 18,000 రూపాయలు ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఇంట్లో 2-3 మహిళలు ఉన్నా కానీ అంటే ఒక తల్లి తర్వాత కూతుర్లు ఉండవచ్చు కదండి, అలా కూతుర్లకైతే ఇవ్వడం అయితే జరగదనమాట. ఓన్లీ యొక్క పథకం గృహిణులకి
గృహిణులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పథకం కాబట్టి ఖచ్చితంగా ఒక రేషన్ కార్డులో ఇంటి ఇల్లాలకి మాత్రమే ఒక పథకం అనేది వర్తింపజేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగతంగా బ్యాంకు పాస్బుక్ కలిగి ఉండాలి. దీంతో పాటుగా పాన్ కార్డు కూడా కలిగి ఉండాలన్నమాట. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యమైన ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీంతో పాటుగా కొన్ని రకాల అప్డేట్స్ కూడా చేసుకోవాలండి. దాంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే కనుక మరి ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కేవైసీ అనేవి కంప్లీట్ చేయాలి. దీంతో పాటుగా మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చూసుకోండి. బ్యాంక్ ఖాతాకి పాన్ కార్డ్ లింక్ చేయాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డ్ లింక్ చేయాలి. మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలండి. అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది మీరు చేయించుకోవాలి. అదేవిధంగా బ్యాంకు గవర్నమెంట్ వారు డబ్బుల్ని డీపీటీ విధానం ద్వారా బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి డీపీటీ విధానం అనేది మీ బ్యాంక్ ఖాతాకి ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అంటే బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపితేనే బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. ఇలా చేసుకుంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు ఈ యొక్క పథకానికి ఈ యొక్క పథకానికి అర్హత రావాలి అంటే కనుక 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకుని ఆ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు దగ్గర పెట్టుకోవాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సచివాలయం నుంచి ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ మీకు ఉన్నట్టు అనమాట. దీంతో పాటుగా మరి ప్రతి మహిళ కూడా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితురాలే ఉండాలండి. అందుకని మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలన్నమాట. మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో గతంలో నమోదే ఉన్నా కానీ ప్రజెంట్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీ పేరు ఆన్లో ఉందా లేదా, యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు సచివాలయాలకు వెళ్ళి చెకింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. ఒకసారి మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీరు ఈ యొక్క 6 దశల ధృవీకరణ అనేది మీకు అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 6 దశల ధృవీకరణలో చూసుకుంటే 300 యూనిట్ల కరెంటు బిల్తో పాటు మరి 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు. మీ కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్కువ మొత్తంలో పెన్షన్ కానీ తీసుకుంటూ ఉండకూడదు. అదేవిధంగా మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయము 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000కి మించకూడదు. మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. అదేవిధంగా మీరు నివసిస్తున్న ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ మీకు వ్యవసాయ భూమి కనుక ఉంటే మరి మాగాణి పొలం వచ్చేసి 3 ఎకరాలకు మించకూడదు. అదేవిధంగా మెట్ట ప్రాంతం వచ్చేసి 7 ఎకరాలకు మించకూడదు. రెండు కలిపి మీకు 10 ఎకరాల కన్నా మించి స్థలం అనేది ఈ యొక్క పొలం అనేది ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా గమనించండి. ఒకవేళ ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు సంబంధించి ఇందులో ఏ ఒక్కటికే దానికైనా కానీ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీరు అప్లై చేసుకోవటం వేస్ట్ అనమాట. మీరు అప్లై చేసుకున్నా కానీ పథకం అనేది మీకు రావడం అనేది జరగదు. కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది మీకు ప్రభుత్వం అనేది కల్పిస్తుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా యొక్క విషయాన్ని అయితే గమనించండి. చాలామంది మహిళలకు మరి డ్వాక్రా మహిళలకు వస్తాయా, లేకపోతే ఆశా వర్కర్లకి, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు వస్తాయా అని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ అనేది ఉందన్నమాట. అయితే ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఇలాగ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, ఇలాగ మరి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, దీంతో పాటుగా ఆశా వర్కర్లు కానివ్వండి, ఎవరికైనా 10,000కు దాటి జీతం వస్తే అలాంటి వారికి ఒక పథకం వర్తించదండి. 10,000 లోపు జీతం తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉద్యోగాలు చేసేవారు ఎవరికైనా కానీ ఒక పథకం అనేది వర్తింపచేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే సిద్ధం చేసుకుని అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉంటే అందరికన్నా ముందుగా డబ్బులు రిలీజ్ చేయగానే మీ ఖాతాలో పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్తే.